అందరికీ నమస్తే. ఇక ఈ వీడియో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి వీడియో. రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి రైతుకు సంబంధించినటువంటి అంశం. మరి ఈ నెల 26వ తారీఖున రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాం. 26 తారీఖు సాయంత్రం 6 గంటలకి మీకు మెసేజ్లు వస్తాయి, పైసలు పడతాయి అని చెప్తా ఉన్నారు. మరి ఒక పంట పోయింది. జూన్లో ఇవ్వాల్సినటువంటి పంట ఇవ్వలేదు. జూన్లో ఎంత ఇవ్వాలి? 7,500 ఇవ్వాలి. జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతులకి ఒక ఎకరానికి వచ్చేసేసి 7,500 రూపాయలు ఇవ్వాలి. 7,500 రూపాయలు ఇవ్వాలి. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 అన్నారు కాబట్టి 7,500 అంటే గతంలో ఎన్నికల కంటే ముందు అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి రైతు బంధు ఇచ్చి రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొద్దిగా మనం ప్లస్ గా మారి ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అప్పటికే నవంబర్ ఎన్నికల కంటే వారం ముందే డబ్బులన్నీ కూడా జమ చేసి రైతుల అకౌంట్లో చేద్దామంటే ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోవడంతో ఆ నిధులు అట్లే ఆగిపోయినాయి. మరి డిసెంబర్ 2023 9వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ప్రభుత్వంలో పోగు చేసి ఉన్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో ఇక ఆ పైసలనే వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500 ఇస్తామని చెప్పి ఆ పంటకి కూడా జనవరిలో ఇవ్వాల్సింది, మాక్సిమం జనవరిలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కొనసాగకుండా తీసుకొచ్చి రైతులకి 5,000 వేసేటటువంటి ప్రయత్నం చేశారు. 5,000 వేసినటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇక ఒకళ్ళేమో ఇప్పుడు వేసిన పంటలకు మాత్రమే ఇస్తాం, ఆ భూములకి లేకపోతే పాడుబడిపోయినటువంటి భూములకి, గుట్టలకి, మెట్టలకి వాటన్నిటి కూడా రైతు బంధు ఇవ్వమని చెప్పారు. మరి రాజకీయ నాయకులకి ఇస్తారా అనేది ఒక క్లారిటీ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారా అనేది ఒక క్లారిటీ లేదు. కానీ తలా ఒక మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు అప్పుడు ఆపినటువంటి 2,500, సరే ఈ 2,500 అంటే సరే గత ప్రభుత్వం డబ్బులే కాబట్టి అవి రైతు బంధు కిందనే ఎకరానికి 10,000 చొప్పునే, ఒక్కో టర్మ్కి 5,000 చొప్పున అంటే పక్కగా పెడదాం. మరి ఇవ్వాల్సినటువంటి 7,500, దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 1 కోటి ఎకరం తెలంగాణలో ఉన్నది. మరి దాంట్లో సాగు చేసే భూములన్నీ కూడా చూసుకుంటే ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి 7,500. మరి ఇప్పుడేమో డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి పైసలు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు రైతులకు డబ్బులు ఇస్తే ఇక మనం ప్లస్ గా మారేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు 15,000 కాస్త ఇప్పుడు 12,000 రూపాయలుగా మళ్ళీ చెప్తా ఉన్నారు. 12,000గా ఒక్కొక్క పంటకు వచ్చేసేసి 6,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. 6,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో కూడా క్లారిటీ లేదు. ఏ భూములకి ఇస్తారు? మరి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తా ఉన్నాం. రెవెన్యూ అధికారులు పోయి మరి అక్కడ సర్వే చేస్తారు. ఇంతవరకు రెవెన్యూ అధికారులు పోయి సర్వే చేసింది లేదు. మరి శాటిలైట్ సర్వే అయిందా కాదా తెలీదు. ఇక రైతు బంధు మీద మాత్రానికి ఒక స్పష్టత లేకుండా అయితే ఉన్నది. కానీ 26వ తారీఖు మాత్రానికి రైతు బంధు ఇవ్వబోతామని చెప్తా ఉన్నారు. మరి ఎంత ఇవ్వాలి రైతులకు పైసలు? రైతులకి పైసలు ఎంత ఇవ్వాలి? 7,500 ఇవ్వాల్సినటువంటి పోయిన కాలంలో ఉన్నటువంటి 2024 రైనీ సీజన్ వానాకాల పంటకి 7,500, ఆ తర్వాత గతంలో ఎగ్గొట్టిన 2,500 వదిలేస్తే ఇప్పుడు మరి 7,500. దాదాపుగా ఇప్పుడు ఎకరానికి 26వ తారీఖున రేవంత్ రెడ్డి గారి సర్కార్ 15,000 రూపాయలు గతంలో కూడా ఇవ్వాలి. మరి అవి ఇవ్వనందుకు ప్రజలకి రైతులకి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు? 15,000 రూపాయలే ఇస్తామని చెప్పారు కదా, మరి 15,000 కూడా ఇవ్వకుండా ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు? తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి ఒకసారి ఆలోచన చేయండి. ఏ భూములకి ఇస్తారు? ఎన్ని భూములకి ఇస్తారు? ఎన్ని ఎకరాలకి ఇస్తారు? ఒకవేళ 5 ఎకరాలు ఒప్పిస్తారా, లేకపోతే 10 ఎకరాలు ఒప్పిస్తారా, 15 ఎకరాలు ఒప్పిస్తారా? ఒక మంత్రి గారేమో ఎన్ని ఎకరాలైనా పర్లేదు, అవి సాగులో ఉంటే 100 ఎకరాలకైనా సరే రైతు బంధు ఇస్తామని చెప్పేసి ఒకసారి చెప్తాడు. లేదు కేవలం మేము 7 ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒకసారి చెప్తాడు. మరి సాగులో ఒక రైతుకి ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే వాటన్నిటి కూడా రైతు బంధు ఇస్తారా? లేకపోతే దానికి కూడా ఎకరాలకి కట్ ఆఫ్ ఏమన్నా ఉందా? అది కూడా పొంతన లేదు. మరి గతంలో రాజకీయ నాయకులకి కానీ లేకపోతే చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు వాటి మీద ఏం క్లారిటీ ఉన్నది? ఇవన్నీ క్లారిటీ లేకుండా 26వ తారీఖు రైతు బంధు వేసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎట్టకేలకు 26వ తారీఖు సాయంత్రం పూట టింగుమంటూ మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి, పైసలు వస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు రైతాంగం అంతా కూడా. జూన్లో పంట కొంత నష్టం వచ్చింది, అప్పుడు పెట్టుబడి సాయం అందలేదు. ఇక వస్తుందేమో అని చెప్పి ఈ పంట కూడా ఆల్రెడీ నాట్లు వేసేసిర్రు, మళ్ళీ దున్నుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు, కలుపులు కూడా తీస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే
సంక్రాంతికి అందరు సంక్రాంతి కూడా దాటి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి, ఈ కోణంలోనే ఆదర్శంగా తీసుకొని 8,400 కోట్లు అయితే సిద్ధం చేసినాం, ఎకరానికి 12,000 ఇవ్వబోతాం అని చెప్పి సెక్రటరియట్ లో కూడా మీటింగ్ పెట్టుకొని కలెక్టర్లందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, మరి ఇప్పుడు 26వ తారీఖున రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా రైతులకు ఇంకా కన్ఫ్యూజే ఉన్నది. మహా అయితే ఇంకొక 10 రోజులు ఉన్నది కరెక్ట్ గా. 26 తారీఖు అంటే ఇక 10 రోజుల కంటే ఎక్కువ లేదు. కానీ ఇంకా మార్గదర్శకాలు ఏం విడుదల చేశారు? ఎన్ని ఎకరాల్లోపు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎంతమంది లక్షలు, 70 లక్షల మంది రైతులు అందరికి ఇస్తారా? 1,00,00,000 ఎకరాలు సాగులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. 1,00,00,000 ఎకరాలు కూడా ఇవ్వబోతా ఉన్నారా? ఒక క్లారిటీ, ఒక కంక్లూజన్ ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి. ఎందుకంటే రైతులకి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. పెద్దపీట వేయాలి. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల కంటే ముందు ఓ వారం 10 రోజుల ముందు వేసి ఓట్లన్నీ కూడా దండుకుందామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల పట్ల ఆలోచన చేసింది. మరి ఇప్పుడు కూడా సాగదీసి ఇప్పుడు 26వ తారీఖు గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ రాబోతా ఉంది కాబట్టి, మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా ప్లస్ చేసుకునేదానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉంది. మరి రైతులకి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది, రైతుల పట్ల మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి మేము సీదా అడుగుతా ఉన్నాం. నిజంగా రైతుల మీద ప్రేమతోనే వేస్తా ఉన్నారా, లేకపోతే రైతులకి ఇప్పుడు పైసలు వేస్తే గుర్తుంటాయి కాబట్టి వేస్తామని చెప్తా ఉందరా? మరిగా క్లియర్ గా అయితే ఏ భూములకైతే రాబోతా ఉన్నాయి, ఇక సాగు చేసే భూములే అని చెప్తా ఉన్నారు. సాగు చేసే భూములే, శాటిలైట్ సర్వే అయింది, ఎన్ని ఎకరాలు ఉంది ఏముంది అనేది క్లారిటీ అయితే లేదు. సాగు చేసే భూములకే ఈసారి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అది కూడా 12,000 ఇవ్వబోతామని చెప్తా ఉన్నారు. మరి ఇక రైతులు దీని పట్ల ఎట్లా వ్యవహరిస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలకి వీళ్ళు మరి కొద్దిగా ప్రస్తుతం సర్కార్ ఎన్నికల కంటే ముందిస్తా ఉంది కాబట్టి సర్కార్కే వైపు ఏమైనా డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మరి మనం త్వరలోనే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా కానీ ప్రధానంగా రైతులకి ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో 15,000 ఖచ్చితంగా ఇస్తాం, 7,500 ప్రతి పంటకి ఇస్తామని చెప్పి మళ్ళీ దాంట్లో బడ్జెట్ తగ్గించుకుంటా, మళ్ళీ ఎకరాలు తగ్గించుకుంటా, కొంతమందిని కట్ ఆఫ్ చేసుకుంటా, ఎప్పటికైనా పేరే కదా. ఒక టర్మ్ ఇవ్వలేదు, ఒక పంటకి ఇవ్వలేదు అనేది ఎప్పటికైనా పేరే. మరి రైతు బంధు అనేది ఇవన్నీ కలుపుకొని ఇస్తే అప్పుడు రైతు భరోసా అవుతుంది. పోయిన పంట ఈ పంటకు కూడా 15,000 ఇస్తే మీరు చెప్పినట్టు రైతు భరోసా అవుతుంది. కానీ మరి ఇది కేవలం రైతుల పట్ల ఏదో సౌతి తల్లి ప్రేమ పోషిస్తున్నట్టే కనపడతా ఉంది. మరి దీని పట్ల తెలంగాణ రైతాంగం ఆలోచన చేయాలి. తెలంగాణ రైతాంగం ఆలోచన చేసి 26వ తారీఖు రైతు భరోసా తీసుకున్నా సరే, ఇగో ఎంత జరిగింది, ఏం జరిగింది, ఇది మన కోసమే వేశారా, ఎన్నికల కోసమే వేశారా? ఒకవేళ మనం యూటర్న్ తీసుకుంటే ప్రభుత్వంలో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతుల పట్ల ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఆలోచన చేయాలి. చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఇవ్వాలంటే మాత్రానికి ఎట్లా ఆలోచన చేయాలనేది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.